ఊర మాత్రం మించిపోయింది. రవితేజ గారి ఫ్యాన్స్ అయితే పండుగ అనుకోవచ్చు. ఒక మంచి రవితేజ గారి కాంబినేషన్ కానీ ఆ డాన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. వాళ్ళ కాంబినేషన్ అనేది అదిరిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఆ ఫైట్స్ ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్లో వెళ్ళిపోతుంటే నెక్స్ట్ సెకండ్ హాఫ్ కొట్టాలకే మాత్రం అసలు ఆగలే. ఎక్కడ సినిమా కూడా ఎక్కడ కూడా ఆగకుండా పరిగెడుతూనే ఉంది సినిమా. చాలా బాగుంది భయ్య. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. నాగార్జున గారు ప్రొడ్యూసర్ కొట్టారు ఇట్టు, అందులో ఎలాంటి డౌట్ లేదు. మంచి కలెక్షన్ వస్తాయి. ఎలా ఏంటి మామూలు ఫ్రైడే కదా, సాటర్డే సండే ఉంది, అసలు థియేటర్లు వెలిసిపోతాయి భయ్య. అందులో ఎలాంటి డౌట్ లేదు. సినిమా ఎందుకంటే రవితేజ గారు చాలా మంది అన్నారు ఏజ్ అయిపోయింది ఎన్ని అయిపోయింది చదువుకోవాలనేసి. ఎవరు చెప్పారన్నా రవితేజ ఏజ్ అయిపోయింది అనేసి. ఈ సినిమాకి వచ్చి చూడమని రవితేజ ఎంత అందంగా ఉన్నాడంటే ఈ మూవీలో చాలా అందంగా ఉన్నాడు రవితేజ ఈ సినిమాలో. నవీన్ చంద్రన్ యాక్టింగ్ ఎట్లుందన్నా? యాక్టింగ్ గురించి చెప్పలేదన్నా. రవితేజ యాక్టింగ్ ఎట్లా ఉండే అట్లా ఉండే రవితేజ యాక్టింగ్. విలన్ యాక్టింగ్ నవీన్ చంద్ర అన్న భయ బుర్ర పాడు చేస్తాడన్నా. సేమ్ నాలాగే ఉంటాడన్నా సినిమాలు విలని కూడా. నన్ను చూసాప నేనే నన్ను ఊహించుకుంటానన్న సినిమాలు విలని కూడా. అంత బాగుంటుందని ఈ సినిమా విలను కన్నా బాగుంది. రేటింగ్ రవితేజ గారి ఎనర్జెటిక్ కన్నా ఆయన రేటింగ్ ఉండదు. ఇంకా దప్పుడు తిప్పుడే డైలాగ్ లేదన్నా అన్న. పోలీస్ స్టేషన్ ట్రాన్స్ఫర్ పోస్టర్స్ డైలాగ్ ఎప్పుడు అన్న చెప్తున్నాం కదా. డైలాగ్లు అన్ని మైండ్ లో ఉన్నాయన్నా. చెప్తున్నాం కదా నా మేస్తో చూసారు కదన్నా. పవర్ అన్ని కలిపితే ఇలా ఈ మా చేతులు కలిపితే ఇలా రవితేజ గారు ఏమి యాక్టింగ్, ఏమి డాన్స్, ఏమి ఫైట్లు చెప్తున్నారు. వేరే లెవెల్లో తీశారు అసలు యాక్టింగ్. అసలు సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఫైట్స్ కానీ క్లైమాక్స్ ఫైట్ అయితే గూస్ బంప్స్ అన్న. అసలు శ్రీల గారు డాన్స్ ఏంటి చెప్పండి, అసలు మాటలు రావట్లేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు మాటలు చెప్పలేను. సాంగ్స్ అసలు అబ్బా ఏమి సాంగ్స్, అసలు 3 సాంగ్స్ ఉన్నాయి. అసలు మైండ్ బ్లోయింగ్. అసలు ఒకప్పుడు విక్రమార్కుడు సినిమా ఎలా ఉందో దానికి 3 4 ఎక్కువ ఉందన్న సినిమా. కామెడీ ఫైట్ వేరే లెవెల్ యాక్టింగ్. థ్యాంక్ యూ. కెరియర్ లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ. ఇచ్చి పడేసిండ్రు. సినిమా కూడా బోరింగ్ లేదు. సినిమా ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ మాత్రం అద్దర కొట్టేసిండ్రు. మైండ్ బ్లో. మళ్ళా నాకు చెప్తున్నా భద్రా కనిపించి భద్రా మూవీ ఎంత ఎంజాయ్ చేసాం, మళ్ళీ అంత ఎంజాయ్ చేసాం. ప్రతి సీన్ ఎంజాయ్. నవీన నీ విలన్ యాక్టింగ్ కోసం అద్దర కొట్టేసావు, ఇచ్చి పడేసావు. సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. నిజంగా చెప్తున్నా ఇది ప్రెస్ మీట్ లో అందరూ చెప్తారు ఇది పెద్ద బ్లాక్ బస్టర్. రవితేజ నిజంగా అన్నట్టు ప్రెస్ మీట్ లో అన్నట్టు సినిమా బ్లాక్ బస్టర్ సూపర్ అయిన రవితేజ బ్లాక్ బస్టర్. పక్కన పెడితే సినిమా బాగుంటుంది. సో సాంగ్స్ కట్ చేసేసి ఏమన్నా ట్రై చేయగలిగితే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. రవితేజ గారి కంబ్యాక్ అనుకోవచ్చా? మాస్ కంబ్యాక్, మామూలు కంబ్యాక్ కాదు, మాస్ కంబ్యాక్ ఆఫ్ మాస్ మహారాజా రవితేజ. రాజేంద్ర ప్రసాద్ సీడీలో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎవ్రీవన్ ప్రతి ఒక్కరి పెర్ఫార్మెన్స్ అండ్ మెయిన్గా నవీన్ చంద్ర అన్న రవితేజ గారు మామూలుగా ఆయన ఎనర్జీ అది వేరు. నవీన్ చంద్ర అన్న రవితేజ గారిని డామినేట్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే బాలరెడ్డి క్యారెక్టర్ మనకు ఎంత గుర్తుందో బాలరెడ్డిని మించిపోయింది అనమాట క్యారెక్టర్ నవీన్ చంద్ర అన్నది. సో ఆయన పీక్స్ అసలు ఆయన యాక్టింగ్ కానీ ఆయన